నమస్తే, నేను మీ అశోక్ దయాల, జర్నలిస్ట్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రెస్ అకాడమీ తీసుకొచ్చినటువంటి 252 జీవోను వెంటనే రద్దు చేయాలి. జర్నలిస్టుల అక్రెడిటేషన్లో కోతను విధిస్తూ తీసుకొచ్చిన ఈ జీవో పట్ల అందరూ ఖండిస్తున్నారు. అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. దాదాపుగా 13,000 పైచీలకు జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ల కోతను విధిస్తూ వస్తున్నటువంటి ఈ జీవో పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన కూడా చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా జర్నలిస్టులు తమ ఆత్మగౌరవం కోసం రోడ్లెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 252 జీవో తీసుకురావడం పట్ల ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. జర్నలిస్టులకు 252 జీవో తీసుకురావడం పట్ల మరి జర్నలిస్టులు ఎక్కువ లబ్ధి పొందుతున్నారన్న సందర్భాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తున్నారా మరి ఏంటనో అర్థం కావట్లేదు. ఎందుకంటే జర్నలిస్టులకు సంబంధించిన విషయంలోకి వస్తే ఇళ్ల స్థలాలు వచ్చి లబ్ధి పొందుతున్నారు జర్నలిస్టులు అని చెప్పేసి 252 జీవో తీసుకొచ్చారా? కార్పొరేట్ వైద్యం జర్నలిస్టులకు అందుతుందని చెప్పేసి 252 జీవో తీసుకొచ్చారా? ప్రింట్ మీడియా జర్నలిస్టులకు వెజ్ బోర్డు వేతనాలు అందుతున్నాయని చెప్పేసి 252 జీవో తీసుకొచ్చారా? జర్నలిస్టుల పిల్లలు కార్పొరేట్ విద్యా సంస్థలలో సబ్సిడీ పొందుతున్నారని 252 జీవో తీసుకొచ్చారా? విద్యార్థులు అంటే ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు జర్నలిస్టులకు వేతనాలు చెల్లించని యాజమాన్యాలు చాలా ఉన్నాయి. కానీ వాటి గురించి మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం జర్నలిస్టులలోని కూడా కొంత విభేదాలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే రెండు కార్డులు, మీడియా కార్డు అంటూ ఒకటి అక్రెడిటేషన్ కార్డులు అంటూ కొంచెం ఈ రెండు వేరియేషన్ తీసుకొచ్చారు. ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులను వేరు చేసేటువంటి ప్రక్రియ మొదలైంది. జర్నలిస్టే. అతను జర్నలిస్ట్, సబ్ ఎడిటర్ అయినా, రిపోర్టర్ అయినా, క్రైమ్ రిపోర్టర్ అయినా, సినిమా రిపోర్టర్ అయినా, వీడియో జర్నలిస్ట్ అయినా, ఫోటో జర్నలిస్ట్ అయినా, జర్నలిస్టే. జర్నలిస్ట్ అనేవాడు అంతా సమానం, అందరూ ఒకటే. వారి విభాగాలలో వృత్తిలో కొంత తేడా ఉండొచ్చు, కానీ అందరూ జర్నలిస్టులే. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తేడా చూపించని పరిస్థితులు చూసి ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. జర్నలిస్టులను ఎందుకు వారి ఆత్మగౌరవం మీద ఎందుకు దెబ్బతీస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అయితే సంఘాలు చెప్తున్నాయి దీంట్లో ఎవరికి అన్యాయం జరగదంటున్నారు. కానీ ఎందుకు తీసుకొచ్చారు 252 జీవో? ఈ జీవో వల్ల ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు, చిన్న ఛానల్ చేస్తున్నటువంటి జర్నలిస్టులు, ఇండిపెండెంట్ పెట్టుకున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఈ అక్రెడిటేషన్ కల్లా లబ్ధి పొందిన ఏమో తెలియదు. అంటే బస్సులో తిరుగుతున్నారు, ఎక్కువ లబ్ధి పొందుతున్నారని చెప్పేసి జీవో తీసుకొచ్చారు, అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్నాం. జస్ట్ ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ అక్రెడిటేషన్ కార్డుల వల్ల జర్నలిస్టులకు పెద్ద మేలు జరిగింది లేదు, కానీ గౌరవం, జర్నలిస్ట్గా తను పొందుతున్నటువంటి గౌరవం, ఆ గౌరవం కోసం తను రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. సంఘాలు చెప్తున్నాయి దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు, జర్నలిస్టులకు అందరికీ న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ ఎందుకు తీసుకొచ్చారు? ఈ జీవోని తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఏంటి? కానీ జర్నలిస్టులు 2 కార్డులు వద్దు, 2 కార్డుల సిద్ధాంతం వద్దు, 2 కార్డుల సిద్ధాంతం అనేది వద్దు. జర్నలిస్టులు అందరినీ ఒక్కతాటే గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక బాధపడుతున్న జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టులు దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులు చనిపోతున్నారు. ఆ సమస్యల పట్ల జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు నాయకులు ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ జీవో పట్ల మాత్రం ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. జర్నలిస్టులు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ సీనియర్ జర్నలిస్టుల పైన, జర్నలిస్టుల పెద్దల పైన ఉంది. సో దయచేసి ఈ జీవోని రద్దు చేయండి. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని మాత్రం కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.